YM6 న్యూస్ కి స్వాగతం. శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు ఆలయ చైర్మన్ జంపన ప్రతాప్ ప్రత్యేక పూజలు చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గం బాపూజీ నగర్లోని శ్రీ ముత్యాలమ్మ ఆలయ వార్షికోత్సవం వసంత పంచమి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ గణేష్ జంపన ప్రతాప్లను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఆలయంలో అమ్మవారికి అభిషేకం, గణపతి పూజ నిర్వహించిన అనంతరం జంపన ప్రతాప్ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీ ముత్యాలమ్మ దేవాలయం అధ్యక్షులు దుర్గయ్య, SCCL గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షులు కరణ్ సింగ్ మాట్లాడుతూ వసంత పంచమి సందర్భంగా ఆలయంలో ఉదయం అభిషేకం, గణపతి హోమంతో పాటు అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఉదయం నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో TN మురారి, VR హాస్పిటల్ MD నంద కిషోర్, మార్కెట్ కమిటీ పాలక మండలి మెంబర్ శరత్, ఆలయ కమిటీ సభ్యులు నరసింహరావు, లక్ష్మణ్, కొమురయ్య, మల్లేష్, శ్రీకాంత్, అనిల్, సునీల్, బస్తీవాసులు, అజిత్, కళ్యాణ్, ప్రేమ్ కుమార్, ముదిరాజ్, రామారావు, అశోక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖేష్ యాదవ్, మారుతి గౌడ్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు వసంత పంచమి రోజు మొదటిసారిగా చేస్తున్నాము. ఈరోజు పొద్దున అమ్మవారికి అభిషేకము, తర్వాత హోమము, గణపతి హోమము, ఇప్పుడు అన్నదాన కార్యక్రమాలు, ఈ 3 కార్యక్రమాలు ఈరోజు ఇక్కడ చేస్తున్నాము. ఇది 2001లో 25 సంవత్సరాల కిందనే గుడి బాగుండే, మాది గుడి మంచిగానే ఉండే, మంచి భక్తులు అందరూ వస్తుండే. కానీ కొంచెం రోడ్డు డెవలప్ అయ్యడంలో మాకు ఇబ్బందికరంగా దుమ్ము ధూళి, అక్కడ బండ్లు పెట్టడము, పోలీసు వాళ్ళతో ట్రాఫిక్ ఇబ్బందులు, భక్తులు రాని కొంచెం ఇబ్బందికరంగా ఉందని మళ్ళీ ఇప్పుడు మేము గుడిని మళ్ళీ పునర్నిర్మాణం ఇచ్చి ఈ సంవత్సరం ఇప్పుడు ఫస్ట్ వసంత పంచమి రోజు చేస్తున్నాం. ఈ వసంత పంచమికి మేము దీన్ని స్థాపించి ఈ పూజ కార్యక్రమాలు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ చుట్టుపక్కల మన వార్డ్ నెంబర్ 1 కానీ 2 కానీ ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా సరస్వతి గుడి అనేది లేదు. మాకు ఎక్కడ భక్తులకు పోనీకి ఎక్కడ ఓరగల్లే, మాకు ఇప్పుడు దగ్గరలో అంటే ఓరగల్లు పోవాలి, లేదా గాంధీ హాస్పిటల్ ముందు ఒకటి ఉంది ఇప్పుడు సరస్వతి గుడి. అందరికి ఇబ్బందికరంగా అవుతుంది అనేసి మేము ఈ డేటును ఒకటి మళ్ళీ కట్టిన తర్వాత ఈ డేటును మేము నిర్ణయించుకొని ఇక్కడ ఉన్న మా భక్తులు లేడీస్ కానీ, పిల్లలు కానీ, ఆడవారు కానీ ఎవరు కానీ బయట పోవద్దు. ఈ వసంత పంచమి రోజు మనమే ఇక్కడ పూజలు చేసుకొని మనమే ఇక్కడ అన్నప్రసాదం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ ఒక డేట్ వసంత పంచమి అనమాట. డేట్ అనేది ముఖ్యంగా వసంత పంచమి రోజు ఈ కార్యక్రమాలు జరపడం. ఈ మొదటి వార్షికోత్సవం కంటిన్యూగా గుడిలో ఇదే జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇలాగనే చేయాలని మా కమిటీ వాళ్ళకు కానీ, చిన్నలకు పెద్దలకు అందరికీ నిర్ణయించుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇక్కడ మా వైస్ ప్రెసిడెంట్ మాజీ ప్రతాపన్న గారు, బోర్డు ఎమ్మెల్యే గారు వచ్చారు, బీజేపీ వాళ్ళు కూడా వచ్చారు. అమ్మవారికి కోటి వందనాలు. ఇక్కడ బస్సులో గుళ్ళు మంచి భక్తి భావనతోని 4-5 గుళ్ళు ఉన్నాయి మా బస్సులో. తప్పితే ఈ గుడికి ఒక చరిత్ర ఉంది. ఇది దగ్గర ఒక 50 ఏళ్ళ నుంచి చిన్న గుడి ఉన్నప్పటి నుంచి మా బస్సులో అందరం దాన్ని మంచిగా పూజ చేసుకుంటారు. ఆ మధ్య మా మిత్రుడు దుర్గేష్ కాంట్రాక్టర్ అని మంచి మిత్రుడు, ఆయన దాన్ని మంచిగా పట్టించుకొని మంచి ఇంట్రెస్ట్తోని 2001లో మంచి గంభీరంగా కట్టించిండు. అప్పట్లో రోడ్ చిన్నగా ఉండే, అప్పట్లో పెద్ద పెద్ద మినిస్టర్లు వచ్చారు, హోమ్ మినిస్టర్ దేవేంద్ర గౌడ వంటి మిత్రులు కూడా వచ్చారు, మంచి మంచి లీడర్లు వచ్చారు, మంచి గ్రాండ్గా అయింది. ఆ మధ్య ఏమైందంటే రోడ్ పెద్ద వల్ల ఆ గుడికి కొంచెం ఇబ్బంది వచ్చింది. దానివల్ల మళ్ళా మా మిత్రుడు దుర్గేష్ దాని గురించి ఏదో ఆలోచించి, ఇక దాతలు గీతలు ఉన్నారు, ఎవరికి ఎంత దోస్తే అంత ఇచ్చారు. కానీ మెయిన్ కారణం మా మిత్రుడు దుర్గేష్ దీన్ని మళ్ళా ఇంట్రెస్ట్తో చేసిండు, మంచిగా చేసిండు. ఇప్పుడు ఇది తరతరాల దాకా ఉండగలుగుతుంది ఈ గుడి అని చెప్పేసి మాకు భక్తులకు అందరికీ నమ్మకం ఉంది, వచ్చే భక్తులకు కూడా అందరికీ నమ్మకం ఉన్నది. చాలా మంచిగా గుడి కట్టేసిండు. ఇది కొన్ని తరాల దాకా ఉంటుంది. ఆయన పేరు మీద కానీ, మా బస్సు పేరు మీద కానీ. మా మిత్రునికి మాత్రం ఈ క్రెడిట్ మొత్తం, ఈ గుడి క్రెడిట్ మొత్తం మా మిత్రుడు కాంట్రాక్టర్ దుర్గేష్ పేరు మీదనే పోతుంది. ఎవ్వరు ఏది చేసినా కానీ క్రెడిట్ మాత్రం ఓల్కోగలకు పోతుంటుంది. మా మిత్రునికి మరీ థ్యాంక్స్. మా బస్సు తరపు నుంచి, మా దోస్తుల తరపు నుంచి చాలా మనస్ఫూర్తిగా ఆయనకు థ్యాంక్స్ చెప్తున్నాం సార్.